క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నేటి సువార్త పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఈ సువార్త పట్టణం అధికారం కోసం వివరిస్తూ ఉంది. అధికారం అంటే ఏమిటి? ఈ సమాజంలో మనం చూసినట్లయితే అధికారం ఒక వ్యక్తి చేత ఆధిపత్యం చెలాయించేది. ఈ అధికారంతో ప్రజలను కొంతమంది చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఇతరులను కొంచెం తక్కువగా భావిస్తూ ఉన్నారు. ఈ లోక వ్యసనాలకు బానిసై జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభు వివరించే అధికారం వేరు. ఆ అధికారం ప్రేమ, సేవ, త్యాగాల రూపంలో ఉంటూ ఉంది అని వివరిస్తూ ఉంది. ప్రభు ఎందుకు వారికి సమాధానం చెప్పలేదు అంటే, విని విశ్వసించే వాళ్ళకి చెప్పగలం, కానీ విశ్వాసం లేక నమ్మిక లేక ఉన్నవారికి మనం చెప్పినా వారు అర్థం చేసుకోలేరు, వారు విశ్వసించరు. కనుక ఇక్కడ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, కొంతమంది ప్రజలు ప్రభువును ఒక అద్భుతాలు చేసే వాణినిగా గుర్తించారే కానీ దేవుడు పంపించిన మెస్సయ్య రక్షకుడు ఈయనే అని గుర్తించలేకపోయారు. అలాగే మనం బైబిల్లో ఉదాహరణ చూసినట్లయితే హేరోదు రాజు తనకున్న అధికారంతో ప్రభువును ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా గుర్తించాడు, కానీ రక్షకుడిగా లోకరక్షణకు కొనువచ్చిన మెస్సయ్య అని గుర్తించలేకపోయాడు. అధికారం కోసం కథోలిక శ్రీసభ సత్యోపదేశం నెంబర్ 268 ఈ విధంగా వివరిస్తూ ఉంది: సర్వాధికారి దేవుడే. ఈ అధికారంలోనే ప్రపంచమంతా కూడా నిలుస్తూ ఉంది. మనందరం కూడా ఈ అధికారంలోనే జీవిస్తూ ఉండాలని మనకు వివరిస్తూ ఉంది. అలాగే 574 నుండి 576 వచనాలలో కూడా ఈ శ్రీసభ సత్యోపదేశంలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. యూదా నాయకులు వారికున్న అధికారంతో వారు ప్రభువును అంగీకరించలేకపోయారు. ప్రశ్నలతో మరియు విరోధాలతో చికాకు పెట్టదలుచుకున్నారు. దేవుని నుండి వచ్చిన అధికారాన్ని వారు గుర్తించలేకపోయారు. వారిలో ఉన్న అహంభావం, గర్వం, స్వార్థం అనే గుణాల ద్వారా వారు ఈ అధికారాన్ని గుర్తించలేకపోయారు అని మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఒక కథోలిక విశ్వాసిగా, విశ్వాసి రాణిలుగా నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మనకు ఉన్న అంతస్తును బట్టి పెత్తనం చలాయిస్తూ ఉన్నామా, లేదా దేవుడు చూపించిన ప్రేమ, సేవ, త్యాగాల రూపంలో ప్రజలకు సేవ చేస్తూ మంచిగా జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ మనం మంచిగా లేని జీవితం జీవించినట్లయితే ఆ దేవాతి దేవుని కృప మన మీద ఉండాలని, మన హృదయాలను, మన మనసులను కూడా ప్రభువు మార్చాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.